ప్రోడక్ట్ మీద బేస్ చేసుకొని దాని గురించి ఏ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కస్టమర్ ని మళ్ళీ మనం అప్రోచ్ అయ్యి ఎంతమంది ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతున్నారండి. 10 రోజులు అవగానే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. అందుకే వాళ్ళు లాస్ట్ టైం మనకు చెప్పారు కదా, నాకు ఇంత ఆర్డర్ వచ్చిందండి అని. ఒక్కసారి వాళ్ళకి పింగ్ చేయండి, మెసేజ్ ఏదైనా పెట్టండి, ఆఫర్ ఏదైనా పెట్టండి. మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకుంటే సెకండ్ ప్రోడక్ట్ లో 50% డిస్కౌంట్ ఇస్తానని చెప్పండి, లేదా ట్రయల్ ప్యాక్ ఇవ్వండి. ఒక స్మైలీ బొమ్మతో థ్యాంక్ యూ ఫర్ బయింగ్ మై ప్రోడక్ట్, ఫీల్ ఫ్రీ టు రీచ్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఇలాంటి చిన్న చిన్న కార్డ్స్ పెట్టండి. కొంచెం ఖర్చు అవుతుంది స్టార్టింగ్ లో, కానీ ఆ ఖర్చు గురించి ఆలోచించే వెనకడుగు వేయకండి. అండ్ ఒక్కసారి నేను ట్రై చేసా, నేను ఫెయిల్ అయ్యాను, లేదా ఒక్కసారి ట్రై చేశాను డబ్బులు రాలేదు, ఇలా ఆలోచించకండి. ఒక్క అడుగుతోనే మనకి ₹1 స్టార్ట్ అయినా కూడా మన విజయం మొదలైనట్టే. సో ఆ విజయాన్ని మనం ఎదరికి తీసుకెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఎప్పుడు అలసిపోవద్దు. సో ఏ కష్టం వచ్చినా కూడా వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండండి.